షేర్ చేశాను స్క్రీన్. నిన్న భలే డ్యాన్స్లు వేసాం. అరే ఇన్స్టాల్ చేసావు నువ్వు ఇన్స్టాల్ చేస్తావా? విఎస్ కోడ్ ప్లస్ జీసీసీ కంపైలర్ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఓహో నిన్న నువ్వు రాలేదు కదా, ఆన్లైన్ విన్నావు కదా. అయితే ఓకే గుడ్. అది అట్లుండాలి మరి. ప్రాక్టీస్ ఇంకా ప్రోగ్రామ్స్ చెప్పలేదుగా. ఓకేరా, లాస్ట్ అంటే ఎస్టర్డే సెషన్లో విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పాను. తర్వాత జీసీసీ అనే కంపైలర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పాను. కొన్ని ఎక్స్టెన్షన్స్ని కూడా ఇన్స్టాల్ చేయమని చెప్పా ఎస్టర్డే సెషన్లో కదా. ఈ ఐకాన్ చూసారా, బ్లాక్స్లా ఉంది. క్లిక్ చేయి. ఇదిగో ఇది ఇన్స్టాల్ చేసాం. ఎక్స్టెన్షన్ ప్యాక్ C++ ఎక్స్టెన్షన్ ప్యాక్ ఇది ఇన్స్టాల్ చేసాం, గుర్తుందా? విఎస్ కోడ్లో ఇంకొక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసాం. ఎవరైనా చెప్పండి రా ఆన్లైన్. ఏంటకా ఎవరో చెప్పారు, కరెక్ట్గానే చెప్పారు. ఎవర్రా? జాహ్నవి. ఓకేరా జాహ్నవి. యా కోడ్ రన్నర్. అది ఇన్స్టాల్ చేసావు నువ్వు జాహ్నవి? వెరీ గుడ్. వీడియో చూసి అలా ఇన్స్టాల్ చేస్తావా? వెరీ గుడ్. అది అట్లుండాలి. వెంటనే అయిపోవాలి పని, ఏ రోజు దా రోజే ప్రాక్టీస్ అయిపోవాలి, చదివేయాలి. ఇదేందనా కోడ్ రన్నర్ ఏంది అని అదే నేను ఇన్స్టాల్ చేశాను కదరా మీ ముందే. ఇలా ఇన్స్టాల్ చేశాక మేనేజ్లోకి వెళ్ళి సెట్టింగ్స్ అని క్లిక్ చేసి కోడ్ రన్నర్ రన్ ఇన్ టెర్మినల్ అని ఉంటుంది. దాన్ని ఇలా అన్చెక్ అయి ఉంటుంది, చెక్ చేయండి అన్న. అంతే. ఇంకా మీరు ప్రోగ్రామ్స్ రాయొచ్చు బంగారం, అంతేనా? ఇంకా మనం ప్రోగ్రామ్స్ రాసేసుకోవచ్చు. సో విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసా, జీసీసీ కంపైలర్ ఇన్స్టాల్ చేసా. ఎవరైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటే నిన్న లాస్ట్ క్లాస్లో పంపించిన ఆ వీడియో మళ్ళీ చూసి ప్రశాంతంగా ఇన్స్టాల్ చేయండి. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఇన్స్టాల్ ఇట్ అండ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ జస్ట్ లెట్ మీ నో, చెప్పేసేయండి. ఒకవేళ కుదరకపోతే ఇక్కడ తనుష ఇన్స్టాల్ చేసింది, అక్కడ జాహ్నవి ఇన్స్టాలేషన్ చేసేసింది. అనా గుణనిధి నువ్వు ఇన్స్టాల్ చేసావా? ల్యాప్టాప్ లేదా? ఇంకా తీసుకోలేదు మీ డాడీ? తీసుకోమని చెప్పాను, కుదరలేదా? మరి ఎలా పైథాన్ ప్రోగ్రామ్స్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నావు మరి? వెరీ గుడ్ ఆన్సర్. బుక్లో అయినా చేయొచ్చు ప్రాక్టీస్. మేము ఒకప్పుడు అలాగే చేసి వచ్చాం, మాకు సిస్టమ్స్ ఉండేవో పాడ. నోట్బుక్ తీసుకునేవాళ్ళం, దాని మీద ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. ఎప్పుడో ల్యాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ చేసేవాళ్ళం ప్రాక్టీస్. అందుకే వెరీ గుడ్ అన్న. రెండో ఆప్షన్ ఆన్లైన్ పైథాన్ కంపైలర్ వాడట్లేదా ఇలాగా? ఓయ్ నీ దగ్గర ఫోన్ ఉండదా నీ దగ్గర? ఫోన్లో ఇలా ఆన్లైన్ పైథాన్ కంపైలర్ని వెతుకు. భయ్య అడగపోతుంది ఈ బంగారం ఒకటి. ఇదిగో నువ్వంటే చాట్ జీపీటీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది నాది. ఇక్కడ చూడండి సార్, థర్డ్ ఆప్షన్ onlinegdb.com. వెళ్ళిపో. ఫోన్లో ఇలా ఓపెన్ చేసి ఫోన్లో ప్రాక్టీస్ చేయొచ్చు నువ్వు. ఫోన్ స్మార్ట్ ఫోనేగా ఉందా?
ఇంట్లో? ఇదిగో ఇదైనా పర్లా. లేదు ఇంకోటి ఉంటుందిరా, ఏంటది? వన్ కంపైలర్ కదా, వన్ కంపైలర్ అని ఉంటుంది. ఇదిగో 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 సెకండ్ ఆప్షన్. ఇదిగో ఏంట్రా? రన్ క్లిక్ చేయాలా? మా రిత్విక్ సార్ చెప్పాడు రన్ అని క్లిక్ చేయాలంట. అదిగో ఈజీ కదా, మరి ఇక్కడ రాయొచ్చు కదా. నాన్న బంగారం ప్రాక్టీస్ చేయలేదనుకోండి, నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోవచ్చు. నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే ముందే చెప్తున్నా. ఓకే గుడ్. అట్లీస్ట్ నోట్బుక్లో ప్రాక్టీస్ చేస్తున్నావు. సెకండ్ కంపల్సరీగా ప్రాక్టీస్ అయ్యి మొబైల్ ఫోన్లో అయినా సరే. ఇంక స్టార్ట్ చేద్దాం సోదాపి మోటివేషన్స్ తర్వాత. నేను ఒక ప్రోగ్రామ్ రాద్దామని ఫిక్స్ అయిపోయాను రా ఇవాళ. సార్ మీరు ప్రోగ్రామ్ చెప్తా అన్నారు కరెక్టే, మాకు ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ అయింది. వీడు అంటాడు మాకు ఇంటర్ కూడా కంప్లీట్ అవ్వలేదు, 8th క్లాస్ కంప్లీట్ అయింది అంటాడు. 8th ఇప్పుడు 9th రా నువ్వు? 8thలోకి ఎంటర్ అయ్యావు, ఇది 7th కంప్లీట్ అయింది బంగారాజుకి. అవునా కదా? సార్ నాకు 7th క్లాసే కంప్లీట్ అయింది, నాకు అసలు కంప్యూటర్ అంటే తెలీదు, నేను ఎట్లా ప్రోగ్రామ్ రాస్తా అంటాడు. రితేష్ తన కోసం. ఎవరి కోసం? మా రితీష్ కోసం. ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేయండి రా బంగారం. ప్రోగ్రామ్ రాసే ముందు ఫోల్డర్ క్రియేట్ చేయండి. బంగారం కొనే ముందు లాకర్ మాత్రం ఇంట్లో పెట్టుకోండి. బంగారం కొంటే లాకర్ ఎంత అవసరమో ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక ఫోల్డర్ అంత అవసరం రా బంగారం. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో మనం రాసిన ప్రతి ప్రోగ్రామ్ని దాచిపెట్టుకుంటే దాన్ని సేవ్ చేయడం అంటారు. ఏం చేయడం అంటారు? సేవ్ చేయడం అంటారు. అలా దాచిపెట్టుకుంటే ఆ ఫోల్డర్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని ఫ్యూచర్లో మనం చూసుకోవచ్చు. ఓకేనా? అందుకని ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను, క్రియేట్ అ ఫోల్డర్. బంగారం ఫోల్డర్ని డైరెక్టరీ అని కూడా అంటారా? ఏమంటారు? డైరెక్టరీ అంటారు. క్రియేట్ ఎ ఫోల్డర్. ఎక్కడ క్రియేట్ చేద్దాం? ఇన్ డాక్యుమెంట్స్ ఫోల్డర్. యాడ్ క్రియేట్ చేయమన్నా? డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది. రోజు అడుగుతాలే మీకు, వదలలేదు. ఎందుకంటే కొత్త కదా పాపం, కంప్యూటర్ అంటే యూజ్ చేయట్లేదు కదా మీరు, కొత్తగా అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, అందుకే రోజు అడుగుతా మీకు ఈజీ అయ్యేంతవరకు. సో ఫోల్డర్ క్రియేట్ చేయమన్నా ఏ కాడ? డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో. సార్ భయపడుతూ అట్లా చూసావు, ఏనన్నా డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ యాడ్ ఉంటుంది సార్ అన్నావు. మన కంప్యూటర్లో ఉంటుంది. కంప్యూటర్లో యాడ సార్ అంటే, బాబు ఇక్కడ ఒక బార్ చూసారా, ఈ చివరి నుంచి ఆ చివరి ఒక బార్ ఉంది. ఏ బార్ అనుకుంటారో? ఓకేనా? దీన్ని టాస్క్ బార్ అంటారు. దీన్ని ఏమంటారు? టాస్క్ బార్ అంటారు. చెప్పకపోవాలి, రేపు ఉంటుంది మీకు. ఇది టాస్క్ బార్ రా, ఇది ద బిలో వన్ ఈజ్ కాల్డ్ ఎస్ టాస్క్ బార్. దీనిని టాస్క్ బార్ అంటారు. ఓకేనా? ఇదే టాస్క్ బార్. ఈ టాస్క్ బార్ అబ్జర్వ్ చేయండి బంగారం. దీంట్లో చాలా ఐకాన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడు, వెదర్ రిపోర్ట్ ఏదో కనిపిస్తుంది. పక్కనే దీన్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు తెలుసా? సారు నాకు తెలియదు సారు, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిన, చెప్పురి నాకు అని అంటావు. అట్లా అంటావు కదా, మరి చెప్పాలి కదా. ఎవరి కోసం? మరి రితేష్ కోసం. ఇది ఏమిటి? జస్ట్ మినిట్.
దీని ఏమంటారు తెలుసా? విండోస్ బటన్ అనొచ్చు, స్టార్ట్ బటన్ అనొచ్చు. ఏంట్రా ఇది? విండోస్ బటన్ అనొచ్చు, లేదా సమ్టైమ్స్ స్టార్ట్ బటన్ అని కూడా అంట. ఏమంటాను? స్టార్ట్ బటన్ అని కూడా అంట. దీని పక్కనే ఉందే, స్టార్ట్ బటన్ పక్కనే ఉందే. దీని ఏమంటారా? దీని ఏమంటారా? భూతద్దం అంటారు. ఓకే, అలాంటి ఐకాన్ నీకు కనిపించింది అనుకో, ఆ బాక్స్ని ఏముంటుంది తెలుసా? ఈ బాక్స్ని ఓకేనా? సర్చ్ బాక్స్ అంటారా దీన్ని? సర్చ్ బాక్స్ అంటారా? మేడంకి చెప్పాలందా ఏంటి క్లాసు? చెప్తావా? అయితే చెప్పాలంటే చెప్పేయటమే. ఇప్పుడు చూడరా, ఇక్కడ చాలా ఐకాన్స్ ఉన్నాయి. ఇది ఒక ఐకాన్, ఇదొక ఐకాన్, అట్లా ఐకాన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకో ఐకాన్ ఉంది చూడరా, అది ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. ఇదిగో ఇది 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 ఈ ఐకాన్ మనకి ఇప్పుడు అవసరం రా. చూడు, నేను మౌస్ని ఈ టాస్క్ బార్ ఉందే, ఈ టాస్క్ బార్ ఆ మౌస్ని అలాగా ఇక్కడ తీసుకెళ్ళాను రా. దానిపైన ఒక పేరు వచ్చింది చూడు, ఏంటది? ఫైల్ ఎక్స్ప్లోరర్. అది దాని పేరు, అది ఫైల్ ఎక్స్ప్లోరర్ అని కనిపిస్తుందా? దాన్ని క్లిక్ చేయాలరా నువ్వు. మన సిస్టంలో ఉన్న ఆ డాక్యుమెంట్స్ ఫోల్డర్ చూడాలంటే నువ్వు క్లిక్ ఆన్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ఈ ఇమేజ్ని కాపీ చేస్తానంటారా నేను. నోట్స్ చూడంగానే మీకు ఫైల్ ఎక్స్ప్లోరర్ గుర్తు రావాలిగా, అందుకోసం. దీన్ని ఏమంటారా ఇక్కడ రాసింది? మర్చిపోయాను చెప్పడం. ఏంది ఇదేంట్రా ఇది? ఈ బార్ టాస్క్ బార్. ఇక్కడ కనిపించేవని ఇది ఒక టాస్క్ అనమాట, రన్నింగ్లో ఉందన్నమాట. ఇదొక టాస్క్ రన్ అవుతుంది నా సిస్టంలో అని దాని మీనింగ్. చూడు, ఇదొక టాస్క్. ఎంఎస్ వర్డ్ అంటారు దీన్ని. ఈ వర్డ్లో నోట్స్ టైప్ చేయట్లా నేను లైవ్లో. దీన్నే ఉంటారు ఇంకొక టాస్క్ ఓపెన్ చేసి పెట్టాను నా సిస్టంలో. దీన్నే ఉంటారు ఇంకొక టాస్క్. విఎస్ కోడేలే, నేను ఒప్పుకుంటా, ఫీల్ అవ్వద్దు, కానీ ఇది ఇంకొక టాస్క్ ఓపెన్ చేసి పెట్టా. సో విఎస్ కోడ్ అనేది ఒక టాస్క్, ఓబిఎస్ స్టూడియో అనేది ఒక టాస్క్, ఎంఎస్ వర్డ్ అనేది ఒక టాస్క్, పెయింట్ అనేది ఒక టాస్క్, ఈవెన్ బ్రౌజర్ కూడా ఓపెన్ అయ్యింది. బ్రౌజర్ అనేది ఒక టాస్క్. ఓపెన్లో ఉన్నవన్నీ యాక్టివ్ టాస్క్స్ అనమాట. ఇలా టాస్క్స్ అన్నీ కనిపించే ప్లేస్ కాబట్టి, టాస్క్స్ అన్నీ కనిపించే బార్ కాబట్టి ఇది టాస్క్ బార్. ఓకేనా? స్లోగానే చెప్తా, మెల్లగానే చెప్తా, అందరికీ అర్థమైద్ది. డౌట్ ఉంటే అడిగితే చాలు, అంతే. అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని టాస్క్ బార్ అంటాం కదా, మరి చెప్పకపోతే నువ్వు ఊరుకో కదా, మరి చెప్పేస్తానమ్మా. మరి ఇదిగో అమ్మా, ఏమ్మా, ఇంత బ్రైట్ అనిపించట్లా ఎందుకో. జస్ట్ ఒక లైన్ డ్రా చేసేద్దాం, దీన్ని కొద్దిగా హైలైట్ చేద్దాం. ఈ ఇమేజ్ని కాపీ చేద్దాం, మన నోట్స్లో పెట్టేద్దాం. తీసేద్దాం, ఇది ఇంకెందుకు, విత్ ఎక్స్ప్లెనేషన్ కదా. మీరు ఈ ఫీల్డ్లో ఉండాలి, తోపులో అయిపోవాలి అని అంటే మాత్రం తప్పదు, ల్యాప్టాప్ కొనాల్సిందే.
కొనే స్తోమత లేకపోతే అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అయినా కొనండి. కానీ ల్యాప్టాప్ ఉండాల్సిందే. ఒకవేళ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ మీకు తెలిస్తే కొనుక్కోండి, లేకపోతే నేను చెప్తాను అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేనేమి ఏమంటారు దాన్ని, ఆ షాప్కి వెళ్ళండి రా, నాకు 20% అమౌంట్ వస్తుంది, అట్లాంటి ఏం చేయను నేను. ఓకేనా? మనకు అయ్యే అవసరంలా. తెలిసిన షాపు మీకేమైనా మంచిగా ఇస్తే ఇవ్వచ్చు. అలా 3 ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఎవరో దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను, ఫోన్ చేసి మరి మాట్లాడతా కావాలంటే. లేదు మీకు డౌట్ ఉంటే నేనే అడ్రస్ ఇస్తాను, వెళ్ళి ముందు కనుక్కోండి, తర్వాత నా చేత ఫోన్ చేయించండి. నేనేం పర్సంటేజ్ తీసుకున్నాను మీకు అర్థమైంది. ఓకేరా, కానీ కొనుక్కోండి, సెకండ్ హ్యాండ్ అయినా కొనుక్కోండి, తప్పదు. ఓకేరా బంగారం. నువ్వా? మీది నాన్న దగ్గర డబ్బులు ఉంటే కొనిపించుకో, లేదు అంటే వద్దు, 8th క్లాసే కాబట్టి. అట్లా పర్లేదు, కొనేస్తానంటే కొని. మనం చెప్పు. యా, యాడున్నారా? ఆడే ఉన్నాం. టాస్క్ ఇప్పుడు చూడండిరా, ఫైల్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేయండి రా. చూడు, క్రియేట్ ఏ ఫోల్డర్ ఇన్ డాక్యుమెంట్స్ ఫోల్డర్ అన్నా. టు ఓపెన్ డాక్యుమెంట్స్ ఫోల్డర్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? క్లిక్ ఆన్ ఫైల్ ఎక్స్ప్లోరర్. విచ్ ఇస్ ఇన్ టాస్క్ బార్. చెప్పండి రా, ఏం చేయాలి నేను ఇప్పుడైతే? ఇప్పుడు వెంటనే ఇదిగో ఇలా క్లిక్ చేశా. క్లిక్ చేయగానే ఇలా విండో ఓపెన్ అయింది. కావాలంటే మీకోసం మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశానా? ఇలా క్లిక్ చేయగానే రైట్ సైడ్, బాబు రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్. అది ఎట్ సైడ్? లెఫ్ట్. నువ్వు సిస్టమ్ ముందున్నావా? నీకు లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉందో అటు చూసుకొని సావు, అంటే ఇటు. ఇక్కడ ఎక్కడైనా మీకు డాక్యుమెంట్స్ అని కనిపిస్తుందా? కనిపించిందా? అక్కడ క్లిక్ చేయండి. అంటే ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఫస్ట్ కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా జస్ట్ మీరు ఏం చేయాలి? ఇలా క్లిక్ చేయండి. డాక్యుమెంట్స్ అని కూడా ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయండి. సార్ ఎలా సార్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి సార్? చెప్పండి సార్. ఇక్కడ న్యూ అని ఉందా? ఇలా క్లిక్ చేస్తే ఫోల్డర్ అని కనిపించిందా? ఆడ క్లిక్ చేసినా పర్లా. లేకపోతే ఇక్కడ ఖాళీ ప్లేస్ కనిపించిందా? ఇక్కడ మౌస్ రైట్ క్లిక్ కొట్టు, ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది, ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి. సో క్లిక్ ఆన్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఏం చేయాలి? డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేయి. తప్పదు కదా, ఫస్ట్ కదా, స్టార్టింగ్ కదా, అందుకని నేను స్లోగా చెప్తున్నా, ముందే చెప్తున్నా స్లో అని. కొన్ని ప్రోగ్రామ్స్ రాసేంతవరకు కొంచెం స్లోగానే చెప్పాలి మరి, లేకపోతే టఫ్ అనుకుంటారు కదా, అందుకని. క్లిక్ ఆన్ బంగారం. ఇలా మౌస్ రైట్ క్లిక్ ఇచ్చావే, ఇలా ఇచ్చావు కదా, అది కూడా ఇచ్చేయచ్చు కదా ఇమేజ్లో. రాట్లా. స్క్రీన్ షాట్ రాదా? ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ స్క్రీన్. రాట్లా. ప్రింట్ స్క్రీన్ రాట్లా. ఓకే, ఎనీవే, నో ప్రాబ్లం. యా, అయితే ఓకే, ఇదేమి చేద్దాం. క్లిక్ ఆన్
డాక్యుమెంట్స్ ఫోల్డర్. క్లిక్ చేయి. ఇలా క్లిక్ చేయగానే డాక్యుమెంట్స్ ఫోల్డర్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ అని కనిపించి ఆ ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో చాలా ఫోల్డర్స్ ఉన్నాయన్నమాట, ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఇది 1 అంటే ఇది క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఏమైంది, డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ మౌస్ రైట్ క్లిక్ హియర్, RIGHT. ఏం చేయాలరా, మౌస్ రైట్ క్లిక్ ఇక్కడ ఇవ్వరా, ఈ ఖాళీ ప్లేస్లో ఇక్కడ. దెన్ మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి క్లిక్ ఆన్ న్యూ 4. నెక్స్ట్ ఏంటి, ఫోల్డర్ అని ఇవ్వు. ఈ స్టెప్స్ చేయి. ఇదిగో మీ ముందే నేను చేస్తాను. మౌస్ రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్ అనగానే ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది. చేంజ్ ద నేమ్ ఆఫ్ ది ఫోల్డర్. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఈ ఫోల్డర్ యొక్క నేమ్ని చేంజ్ చేసుకో నీకు నచ్చినట్టు. ఏం చేంజ్ చేస్తావు నువ్వు, ఏం లేదు, సెలెక్ట్ అయ్యి బ్లూ కలర్ ఇలా ఉందనుకోండి, మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ అన్నానా, నువ్వేం చేయాల్సిన అవసరం, డైరెక్ట్ టైప్ చేసేయటమే. ఎందుకంటే ఆల్రెడీ సెలెక్ట్ అయింది. టైప్ చేస్తే ఆ సెలెక్ట్ అయింది పోయి మనం ఏం టైప్ చేస్తాం అది కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేసా, అబ్బో ఇద్దామా, ఏమిద్దాంరా చెప్పరా, ఫోల్డర్ నేమ్ ఏమిద్దాం, నా సి ప్రోగ్రామ్స్. నాక్ ప్రోగ్రామ్స్ అని వచ్చింది ఏంట్రా, పోనీ సి ప్రోగ్రామ్స్. ఓకేనా, అట్లా మీకు నచ్చిన పేరు ఇవ్వమని సరదాగా మాట్లాడుతున్నాను కానీ, ఓకే మీకు నచ్చిన పేరు ఇవ్వు. సి ప్రాక్టీస్ అని ఇచ్చుకో, సి ఫోల్డర్ అని ఇచ్చుకో, సి ప్రోగ్రామ్స్ అని ఇచ్చుకో, ఎంటర్ ప్రెస్ చేయి, అంతే ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పంటారా, నేను క్రియేట్ చేశాను కదా ఫోల్డర్ని, ఏ కాడ అది, వెరీ గుడ్, డాక్యుమెంట్స్ ఫోల్డర్లో క్రియేట్ చేశాను. యా లెట్ మీ సేవ్ ఇట్. సో ఏమని నేమ్ ఇచ్చానరా నేను, సేవ్ యాజ్ మౌస్ రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్ చెప్పాలి, సి ప్రాక్టీస్ అని ఇచ్చా. అరే స్క్రీన్ షాట్ ఎందుకు రావట్లా, ఎందుకు స్క్రీన్ షాట్ రావట్లా, వచ్చింది. ఏమని ఇచ్చాను నేమ్ నేను, సి ప్రాక్టీస్ అని. ఐ హావ్ గివెన్ నేమ్ కాల్డ్ సి ప్రాక్టీస్. I have given a name called C practice. అది అట్లా నీకు నచ్చిన పేరు నువ్వు ఇచ్చుకో. నేను అదే పేరు ఇవ్వాలని చెప్పట్లా. ఇప్పుడు ఆ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇమేజెస్ మనకు అవసరం కదా. అలా ఓపెన్ చేస్తే ఇలా విండో ఓపెన్ అవుతురా.
నేను నోట్స్ ఎప్పుడు ఇలాగ లైవ్లోనే ప్రిపేర్ చేస్తా, దానివల్ల మీకు చిన్న యూజ్ ఉంటుంది. ఈవెన్ దో ఎక్స్ప్లెనేషన్ ఈజ్ లిటిల్ బిట్ స్లో, బట్ స్టార్టింగ్లో ఇలా మీకు చూస్తూ ఉంటే ఒక ఫీల్ ఉంటుంది, మీరే అదంతా చేస్తున్నట్టు ఉంటుంది. లేకపోతే ఇలా చేయండిరా అలా చేయండిరా అలా చేయండిరా అని వదిలేసేయాలి. ముందే నోట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తాయి కదా, అందుకని మేము ముందే నోట్స్ ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు. యా, ఇప్పుడు ఏం చేయాలి, డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలి, క్లిక్ చేయాలి కదా. ఇదిగో ఇలా ఉంటే ఇలా క్లిక్ చేసా, ఇక్కడ మౌస్ రైట్ క్లిక్ ఇచ్చాను కదా, అవి వచ్చిందా ఇమేజ్లో. మౌస్ రైట్ క్లిక్ హియర్, ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ, తర్వాత ఫోల్డర్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక ఫోల్డర్కి నేమ్ ఇస్తాం మనం, అంతేనా. ఇదిగో ఇది ఇది ఈ ఇమేజ్. ఇప్పుడు if you click on folder option, then a new folder will be created. With a default name. Default name అంటే న్యూ ఫోల్డర్ అని అట్లా నేమ్తో ఒకటి క్రియేట్ అయిద్దిరా. అలా డిఫాల్ట్ నేమ్ అంటే ఇప్పుడు ఏంటిది, న్యూ ఫోల్డర్ ఆఫ్ 2 ఉందే, దట్స్ డిఫాల్ట్ నేమ్. అంటే నువ్వు ఇచ్చింది కదా, ఆటోమేటిక్గా వచ్చింది, డిఫాల్ట్ నేమ్ అంటాం. నౌ యూ కెన్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ది ఫోల్డర్, రైట్. నౌ యూ కెన్ చేంజ్ ద ఫోల్డర్ నేమ్. మీరు ఇప్పుడు ఫోల్డర్ నేమ్ని చేంజ్ చేయొచ్చు. ఎలా, ఇలా, ఎలా ఎలా ఇలా. Done. Completed. Folder create చేశాక now you need to open that folder in VS Code. ఇప్పుడు ఏం చేయమంటున్నాను, నువ్వు ప్రోగ్రామ్స్ రాయాలనుకుంటున్నావు కదా, మళ్ళీ డ్యాన్స్ వేస్తావా వద్దా? వద్దండి, డ్యాన్స్ వేయడంట. ఒక పని చేసాం కదరా, డ్యాన్స్ వేయాలి, ఎంజాయ్ చేయాలరా. మధ్యలో ఫోల్డర్ క్రియేషన్ అయిపోయింది, కమాన్ 3 more డ్యాన్స్. సో ఫోల్డర్ క్రియేషన్ అయిపోయాక ఇప్పుడు ఏం చేస్తున్నాను, నౌ ఐ వుడ్ లైక్ టు ఓపెన్ ద ఫోల్డర్ ఇన్ విఎస్ కోడ్. విఎస్ కోడ్లో ఫోల్డర్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారా? అవును సార్, చేయాలనుకుంటున్నాం. ఎట్లా చేయాలి? అయితే ఫోల్డర్ ఓపెన్ చేయి. ఓపెన్ ద ఫోల్డర్. ఏం సారు కరెక్ట్గానే చెప్తాండారా? అవును, ఫోల్డర్ ఓపెన్ చేయమని చెప్పాను, చేయరా బాబు. ఎలా ఓపెన్ చేయాలి సార్ ఫోల్డర్ని? ఎలా ఓపెన్ చేయాలి ఫోల్డర్ని? అదేగా, దాని పేరేంట్రా? ఫైల్ ఎక్స్ప్లోరర్. ఓకేనా, క్లిక్ చేసేద్దామా? ఇదిగో క్లిక్ చేసా, అది క్లిక్ చేసా. ఇక్కడ ఏం క్లిక్ చేయాలరా? మర్చిపోయాను నేను, ఏదో క్లిక్ చేయాలి ఇక్కడ. డాక్యుమెంట్సా? అయితే ఓకే, డాక్యుమెంట్స్లో ఏ ఫోల్డర్ క్రియేట్ చేసాం మనం? సి ప్రాక్టీస్. అదిగో ఫోల్డర్. దీన్ని ఓపెన్ చేయాలి, డబుల్ క్లిక్ చేయి. ఇక్కడ ఒక్కసారి క్లిక్ చేయడం ఏదో చేస్తారు, సెలెక్ట్ అయ్యిద్ది. తెలియకుండా ఏదో చేస్తే చేస్తారు, అట్లా కన్ఫ్యూజ్ అవుతారు. ఏదో చేస్తాను ఏం కాదు, ఓకేనా. అసలు ముందు అక్కడ క్లిక్ చేయొద్దు, ఇక్కడ క్లిక్ చేయి. లేదంటే ఇక్కడ చూడు, ఇక్కడ క్లిక్ చేయి. ఈ పేరు మీద క్లిక్ చేయొద్దు అసలు. పేరు మీద ఇలా క్లిక్ చేసావా సెలెక్ట్ అయిపోతూ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతావు. సో పేరు పక్కకెళ్ళు, ఆడకెళ్ళు,
పక్కకి వెళ్ళి ఆడుకోమంటారు చూడు, అట్లా పక్కకి వెళ్ళమ్మా. ఇడికి వచ్చాయి. ఇక్కడ క్లిక్ చేయరా, ఇక్కడ క్లిక్ చేయి. డబుల్ క్లిక్ నాన్న, ఒకటి కాదు, డబుల్ క్లిక్. అది ఇప్పుడు చెప్పండి ఏం ఓపెన్ అయింది? ఏ ఫోల్డర్ ఓపెన్ అయింది? సి ప్రాక్టీస్ అని ఫోల్డర్ ఓపెన్ అయింది. అది నేను చేయమంది. ఫోల్డర్ ఓపెన్ చేయాలి బంగారం అన్న. ఓపెన్ ద ఫోల్డర్ అన్న. ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ ఖాళీ ప్లేస్లో మౌస్ రైట్ క్లిక్. దాంట్లో షో మోర్ ఆప్షన్ ఉంటుంది, అది షో మోర్ ఆప్షన్స్లో ఓపెన్ విత్ కోడ్ అని ఉంటుంది. అది సార్ ఎట్లయితే నాకు గుర్తుండదు సార్, మర్చిపోతాను సార్ ప్లీజ్ సార్ అని అంటాం. అప్పుడు నేను అంటాను మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి సావు. ఓకేనా? మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్ మాత్రం సెలెక్ట్ చేస్తాం. ఉంటుందా బంగారం? ఉండు బంగారం. ఉంది. యాడున్నాను ఇక్కడ ప్రాక్టీస్ ఫోల్డర్లో. ప్రాక్టీస్ ఫోల్డర్లో ఏం చేశాను? మౌస్ రైట్ క్లిక్ ఇచ్చాను. ఏంద్రా క్లాస్ బాగాలేదా? నచ్చలేదా? స్లో అయిపోయిందా బాగా? నచ్చలేదా క్లాసు? ఏంటో సార్ మీరు మరీ స్లో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి రా బంగారం. ప్రాక్టీస్ ఫోల్డర్లో ఏం చేశానంటే ఇక్కడ మౌస్ రైట్ క్లిక్ ఇచ్చా. గివ్ ఏ మౌస్ రైట్ క్లిక్ హియర్ టు ఓపెన్ దిస్. ఏమనొచ్చు దీన్ని? ప్రాంప్ట్ బాక్స్ అనొచ్చు. పేరు మర్చిపోయాను, ఇట్స్ ఓకే. టు ఓపెన్ ది స్మాల్ విండో, అది ఓకేనా? గివ్ అ మౌస్ రైట్ క్లిక్ టు ఓపెన్ the prompt. ఓకే, ఆ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి అంటే మౌస్ రైట్ క్లిక్ ఇస్తే ఓపెన్ అయింది. నౌ క్లిక్ ఆన్ షో మోర్ ఆప్షన్స్. ఇది 1, ఇది 2. క్లిక్ ఆన్ షో మోర్ ఆప్షన్స్. అలా క్లిక్ చేసామనుకో ఇంకా ఉండే ఓపెన్ అవుతారు బంగారం. ఇంకో విండో ఓపెన్ అయింది ఇట్లా. మౌస్ రైట్ క్లిక్ షో మోర్ ఆప్షన్స్ అనగానే ఇంకొక చిన్న ప్రాంప్ట్ లాగా ఓపెన్ అయింది. దీంట్లో ఓపెన్ విత్ కోడ్ ఉందే, అది సెలెక్ట్ చేయాలి, అది క్లిక్ చేయాలి. ఈ విండో ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో ఏం క్లిక్ చేయాలరా? ఓపెన్ ఆల్రెడీ షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేసాగా, నంబర్ 3 అని ఇస్తాయి ఇక్కడ. ఓకేనా? ఓపెన్ విత్ కోడ్. క్లిక్ ఆన్ ఓపెన్ విత్ కోడ్. దట్స్ ఇట్. క్లిక్ ఆన్ అట్లా. కానీలే. అంతేరా. ఇప్పుడు ఏమైందో చూస్తారా? మౌస్ రైట్ క్లిక్ షో మోర్ ఆప్షన్స్ ఓపెన్ విత్. ఇప్పుడు చూడండి, విఎస్ కోడ్లో నీ లెఫ్ట్ సైడ్ చూసుకో బంగారం. పైన ఈ ఓపెనేటర్స్ ఏవో కనిపిస్తూ ఉంటాయి, యారో లాగా. యారోని క్లిక్ చేయి, కనిపించకుండా పోద్ది. ఇక్కడ చూడు ఏముందో, అది సి ప్రాక్టీస్ అనే ఫోల్డర్ విఎస్ కోడ్లో ఓపెన్ అయిపోయిందిరా. నేను ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇప్పుడు రాసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేశాను? సి ప్రాక్టీస్ అనే ఫోల్డర్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేశాను. అర్థమవుతుందా?
ఏంట్రా నోట్స్ ఏం ప్రిపేర్ చేయలేదా? ఇమేజ్ తయారు చేసామా? ఓపెన్ ద ఫోల్డర్. ఏది ఇమేజ్? ఇదా? ఎక్కడి నుంచి స్టార్టర్ అది? ఇది కాదు. ఫోల్డర్ క్రియేషన్ అయిపోయింది. ఇలా టైప్ చేసాక ఎంటర్ ప్రెస్ చేయాలి, అప్పుడు ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. ఎక్కడో ఇక్కడ పెట్టాను అనుకుంటా. కొంచెం టైం వేస్ట్ అవ్వచ్చు, కానీ నోట్స్ చూస్తే పర్ఫెక్ట్గా ప్రోగ్రామ్ చేసేస్తారు. మరి స్లోగానే చెప్పాలి. అది పరిగెత్తు చెప్పాను అనుకోండి. అరే మరి ఫోల్డర్ ఎదురా? ఇదా? రెండు కలిపి ఒకటేనా? అంతేనా? కనిపిస్తుందా? సి ప్రాక్టీస్ ఫోల్డర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మౌస్ రైట్ క్లిక్ ఇవ్వాలి. గివ్ ఎ మౌస్ రైట్ క్లిక్ టు ఓపెన్ ద ప్రాంప్ట్. స్మాల్ విండో. ఈ విండో ఓపెన్ అవ్వాలంటే మౌస్ రైట్ క్లిక్ ఇవ్వాలి. దాని తర్వాత ఏం సెలెక్ట్ చేయాలి? షో మోర్ ఆప్షన్స్. సెలెక్ట్ చేస్తే ఈ విండో ఓపెన్ అయ్యింది ఇలాగా. దీంట్లో ఏమని క్లిక్ చేయాలి? ఓపెన్ విత్ కోడ్ అని క్లిక్ చేయాలి. కనిపిస్తుందా నోట్స్? యా, అయిపోయింది. ఓపెన్ విత్ కోడ్ అని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే విఎస్ కోడ్లో మన ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. నౌ సి ప్రాక్టీస్ ఫోల్డర్ విల్ బి ఓపెన్ ఇన్ విఎస్ కోడ్ ఎడిటర్. దాని విఎస్ కోడ్ ఎడిటర్ అని కూడా అనొచ్చు. ఇదిగో ఇట్లా. ఇప్పుడు దీన్ని నేను చేస్తాను కాపీ. చూస్తావా? అవి ఇట్లా ఓపెన్ అవుతుంది. దీన్ని వెల్కమ్ పేజ్ అంటారు. ఇక్కడ మన ఫోల్డర్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. రావట్లేదులే, వదిలేసి. యూ కెన్ సీ ఇన్ ద అబోవ్ ఇమేజ్. పైన ఇమేజ్లో మీరు చూడొచ్చు. సారీ వద్దురా, ఒక్క నిమిషం ఆగండిరా. కొంచెం చేంజ్ చేద్దాం ఇమేజ్ని. మీకు దీనివల్ల యూజ్ ఉంటుంది. ఇదిగో folder is opened. If you click this one to create new file. ఓకే, ఏం క్లిక్ చేయాలి? ఈ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త ఫైల్ రాయొచ్చురా మనం. అర్థమవుతుందా? క్లిక్ దిస్ ఐకాన్ టు క్రియేట్ న్యూ ఫైల్. న్యూ ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటే
మీరు నేను ఈ ఐకాన్ని క్లిక్ చేయాలి. దీన్ని ఇన్ని స్టెప్సా సార్? వద్దు సార్, నేను మానేస్తున్నా. డ్రాప్ సార్. అరే నోట్స్ ప్రిపేర్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇన్ని స్టెప్స్లా ఉన్నాయి. అదే నువ్వు కనుక ఒక్కరోజు ప్రాక్టీస్ చేసి 2 రోజు చూస్తే దీనికా నేను భయపడిద్దని నీకు నువ్వే నవ్వుకుంటావు. సో అందుకని నేను చెప్పింది నేను మధ్యలో డైవర్ట్ చేయమాకు నీ మైండ్. క్లిక్ దిస్ ఐకాన్ టు క్రియేట్ అ న్యూ ఫైల్. ఇది క్లిక్ చేస్తే చాలు, కొత్త ఫైల్ని క్రియేట్ చేసేయచ్చు మనం. ఇంకా అయితే పని చేద్దాం. కాపీ ఆ ఇమేజ్లో చూడొచ్చు. ఇప్పుడు నౌ టు క్రియేట్ న్యూ ఫైల్ ఇన్ సి ప్రాక్టీస్ ఫోల్డర్, just click on new file icon. అది ఇమేజ్ చూస్తే అర్థమైందిగా. న్యూ ఫైల్ ఐకాన్ అంటే మళ్ళీ అర్థం కాదేమో, మర్చిపోతామేమో, గుర్తుండదేమో, అందుకే ఈ ఇమేజ్. ఇదిరా స్టోరీ. ఇప్పుడు రాస్తాంరా ఫస్ట్ ప్రోగ్రామ్ మన జీవితానికి. నేను ఏదో కాపీ పేస్ట్ చేసాం బాబు. ఇప్పుడు ఇలా 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 ఇక్కడికి వెళ్ళావా? ఏమని కనిపించింది? న్యూ ఫైల్ అని కనిపించిందా మీకు? అలాగే కర్సర్ కూడా హ్యాండ్ కర్సర్లా మారిందా? హ్యాండ్ లాగా క్లిక్ చేసే అలా సౌండ్ వచ్చింది మీకు కూడా క్లిక్ చేస్తే. ఓకేనా? సౌండ్ రాకపోతే ఎర్రర్ ఉన్నట్టే నీ సిస్టంలో, బయటపడేయడమే. ఇప్పుడు చెప్పు, ఫైల్ నేమ్ ఏమిద్దాం? ఇదేనా నెంబర్ ఇవ్వం. ఎప్పుడైనా పేరెట్టే నీ పేరు నేను పెడతాను ఇక్కడి నుంచి. నీ పేరు 1 or 10 చెప్పు. అట్లా జనరల్గా రియల్ టైంలో కూడా సరదాగన్నా రియల్ టైంలో కూడా నేమ్ అనేది ఇప్పుడు క్యారెక్టర్స్తోనే పెడతాం. అలాగని 1.c అని ఇస్తే క్రియేట్ అవుతుందంటే క్రియేట్ అవుతుందమ్మా. కానీ నాకు నచ్చదు, నీకు నచ్చలేదు చూడు. ఇప్పుడు మామ ఎలా పెట్టావు నీ పేరు అనగానే నంబర్లు పెడతానంటే నాకు అట్లనే ఫీలింగ్. అలా నంబర్లు పెట్టబుద్ది కాదు నాకు పేరు. అది ఓకేనా? యా 1.c అనుకోరా. పేరు నీ ఇష్టం, ఏదైనా పేరు పెట్టుకో. ఒకటి అబ్జర్వ్ చేసావా? ఇక్కడ టైప్ చేశాను, ఏమో సార్ నేను అబ్జర్వ్ చేయలేదు, ఇంకోసారి టైప్ చేయండి సార్ అంటాను. నాకు తెలుసు నువ్వు అలాంటి, అందుకోసం నీకోసం మళ్ళీ టైప్ చేస్తున్నా. ఓకేనా? ఇలా క్లిక్ చేసా, ఒక చిన్న బాక్స్ లాగా ఓపెన్ అయింది. నువ్వేం చేయొద్దు, టైప్ చేయడమే డైరెక్ట్గా. ఏం టైప్ చేస్తున్నావు చూడు, ONE అంతేనా? డాట్, జాగ్రత్తగా వినాలి బంగారం, ఏమిచ్చాను? .c అని ఇచ్చా. ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఏం ప్రెస్ చేయాలి? ఎంటర్ ప్రెస్ చేసి ఎటువైపే చూడు, అటువైపు చూడాలనుకోకు. నెక్స్ట్ ప్రోగ్రామ్కి నువ్వు ఉండవు. ఎటువైపు చూడాలి? ఇటువైపు చూడాలి. చేస్తున్నా, ఎంటర్ ప్రెస్ చేసా. ఇప్పుడు చూడు, అటువైపు చూసావా? అక్కడ ఏమైనా కనిపించిందా మీకు? 1 వచ్చిందా? 2 రాలేదా? ఇది 1.c వచ్చిందా? వెరీ గుడ్. 1.c ఫైల్ వచ్చింది. 1.c అనాలి. సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా 1.c, 2.c, సెకండ్ ఫైల్, ఫస్ట్ ఫైల్ అట్లా అనాలి. ఓకే, 1.c ఫైల్ ఇక్కడ ఓపెన్ అయింది చూసారా? ఇక్కడ చూసారా కర్సర్ బ్లింక్ అవుతుంది చూసారా? 1 అనే నెంబర్ కూడా కనిపిస్తుంది చూసారా? ఇక్కడ నువ్వు రాయొచ్చురా సి ప్రోగ్రామ్. ఇక్కడ ఆ సి ప్రోగ్రామే అని అనుకోవద్దు, అది కాదు. ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. అర్థమైందన్న బంగారం? ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ రాయాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ప్రోగ్రామ్ రాసేస్తా. హ్యాష్, నేను ఏదో ఫస్ట్ స్టేట్మెంట్ రాశాను, ఎవరైనా చూసారా? గుర్తుందా? హ్యాష్ ఇన్క్లూడ్ stdio డాట్ హెల్ప్ వచ్చినట్టుంది ఏదో.
కింద హెల్ప్ వచ్చింది కదా చిన్న బాక్స్ లాగా. నేను ఇంకా మిగిలింది టైప్ చేయడం నా పెద్దగా నాకు ఎంటర్ ప్రెస్ చేస్తా. ఏమైంది? ఆటోమేటిక్గా వచ్చేసింది .h కూడా. ఈ లైన్ రాయాలి. ఎందుకు రాయాలి బాబు? చెప్తాం, ఆగవయ్యా నువ్వు ఓడవి, ఆగు చెప్తాం, చెప్పేంతవరకు ఆగు కొద్దిగా. నీకేం అర్థం కాదు నేను రాసేది, నేను ఒప్పుకుంటా నీకు అర్థం కాదని. అర్థమైందా? ఏమర్థమైంది? నీకు అర్థం కాలేదన్న సంగతి నాకు అర్థమైంది. నువ్వు ఏం చూడొద్దు, ఏదో రాస్తున్నారు సారు, అది కొత్త లాంగ్వేజ్ మేము నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పక్క రాష్ట్రంకి వెళ్ళావు, కేరళకి వెళ్ళావు, మళ్ళీ కన్నడ అయితే కొద్దిగా అర్థమైపోద్ది భయం. మళ్ళీ కేరళకి వెళ్ళావు, అక్కడికి వెళ్ళంగానే స్టార్ట్ అయింది గలగలగలగలగలగలగలగల, అది తప్ప ఏం అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి రా, కేరళకి వెళ్ళావు, మలయాళం నేర్చుకోవాలనుకుంటున్నావు, ఆడేది చెప్పాడు, నీకేమైనా అర్థమైద్దా? మరి మొదటి రోజు కదా ఎట్లా అర్థమైంది? అర్థం కాదు అని నువ్వు ఫిక్స్ అవ్వు. నేను ఇన్స్ట్రక్టర్ని ఉన్నాను, అర్థమైనట్టు చెప్తాను, అంతవరకు వెయిట్ చేసి చావు. నీ మైండ్లో ఉన్న డౌట్స్ అని పక్కన పెట్టు. ఏదో రాసా, సార్కి పని పాట లేదు, రాసుకున్నాడు, ఆయన పని అది, మనకేం అర్థం కాకపోయినా పర్లా, రాసేసామా? రాసిన తర్వాత దీన్ని రన్ చేయాలిరా. ఇక్కడ నుంచి అలా బైక్ లాగే అంతే. ఇప్పుడు అవసరం అవన్నీ వద్దులే, మీకు ఈ చెప్పను కానీ నేను ఈజీగా చెప్తా. ఇక్కడ చూడండి రా, ఈడ అక్కడేదో బగ్ ఉంది, బగ్ లాంటిది, డీబగ్ అని వచ్చింది, ఏదో పక్కన డీబగ్ అని వచ్చింది. అయ్యేం కాదు కానీ ఇక్కడ యారో కనిపిస్తుందా? అదే ప్లే బటన్, యూట్యూబ్ ఐకాన్ ప్లే బటన్ కనిపించిందా? ఆ పక్కన చిన్న యారో మళ్ళీ కిందకి ఉంది చూడు, అది క్లిక్ చేయి. ఉందా? దాని దగ్గర రెండో ఆప్షన్ చూడు, అది క్లిక్ చేయి. వెల్కమ్ అని వచ్చిందా? అదే చూడు. ఏ గీతలు ఇవన్నీ అవన్నీ చూడ మాకు, తప్పు, అట్లా చూడకూడదు. ఇప్పుడు చెప్పు ఏంది ఇది? అది రన్ చేయాలంటే ఎలా రన్ చేశానో చూసావా? ఇక్కడికి వెళ్ళా, ఇలా రన్ చేశా, వచ్చేసింది అవుట్పుట్. నువ్వు వెల్కమ్నే చూడు, ఇవన్నీ చూడొద్దు బంగారం. ఇప్పుడు చెప్పరా, ప్రోగ్రామ్ రాసావా? రాసా, అదే 1.c అని రాసా, దాంట్లో కోడ్ రాసా, ఏడుకెళ్ళి రన్ చేసా, ఇదిగో అవుట్పుట్ వచ్చింది. సార్ నేను రాయలేదు సార్, ఇదేంటో సార్ నాకు తెలీదు. నిజం సార్ నేను రాయలేదు సార్ అని అన్నావు. అవును, నువ్వే ఆడ రాసావు, కానీ ఈ ఫైల్ ఏందో ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. దాని గురించి రేపు ఎల్లుండో డిస్కషన్ చేస్తాం. అర్థమవుతుందా? మీరు ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే చాలామందికి ఒక భయం ఉంటుంది. సి లాంగ్వేజ్ నేనే చెప్తున్నా, ఎవడో ఎందుకు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఎందుకు డిఫికల్టో చెప్పనా? మీ లైఫ్లో ఫస్ట్ టైం కంప్యూటర్స్లోకి వచ్చి వాళ్ళకి ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటారు, అందుకే డిఫికల్ట్. ఫస్ట్ టైం ఏదైనా కొత్తగా వింటే డిఫికల్ట్గా అనిపిస్తుంది. అసలు విషయం అంటే డిఫికల్ట్ కాదు, బట్ డిఫికల్ట్ అనిపిస్తుంది మీకు ఫస్ట్ టైం కాబట్టి. మరి డిఫికల్ట్ కాకుండా ఎట్లా సార్ అంటే, అదే కదా మధు సార్ స్పెషాలిటీ. మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎవరికైనా అర్థమైద్ది. చెప్పాను కదా, ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి, చిన్న పిల్లకాయలు అందరూ చెప్పేస్తున్నారు జావాను, C++లు, పైథాన్లు. మరి వాళ్ళు చెప్తున్నారంటే ఎలా నేర్చుకున్నారు నా దగ్గర? అందుకని మీకు ఓపిక కావాలి. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను స్టార్టింగ్ కాబట్టి భయం ఎక్కువ నాకు. ఎక్కడ భయపడతారని భయం పోగొట్టడానికి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. ఆ మాటలు పట్టించుకోవద్దు, అసలు పాయింట్లు మైండ్లోకి వెళ్ళనివ్వండి. ఇక్కడ నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇంకా అవలా. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తా, అప్పుడు క్లోజ్ చేద్దాం. రేపు ఈ ప్రోగ్రాం గురించి కొంత నేర్చుకుంటాం. ఇప్పుడు ప్రోగ్రాం రాయడం ఎట్లాగో చూసాను తప్ప ప్రోగ్రాంలో ఒక్క ముక్క కూడా నీకు అర్థం కాలా. ఎవడైనా అడిగితే చెప్పు, మా సార్ చెప్పాడు, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలా. మా సారేమో అర్థం చేసుకుంటే తిడుతున్నాడు, ఎవడైనా సరే అర్థమైందా అని చెప్తే మాత్రం తిడుతున్నాడు ఎందుకో కానీ ఫస్ట్ డే. నువ్వేం చెప్పాలి ఇప్పుడు? అర్థమైందా? అర్థం కాలేదని చెప్పాలి. ఈ అమ్మ అర్థమైందంటది ఏంటి? అర్థం కాలేదని చెప్పాలి. ఓ, అర్థం కాలేదని సంగతి అర్థమైందా? అయితే కరెక్ట్, ఇది కరెక్ట్. ఇప్పుడు మంచి ఫ్లోలోకి వచ్చారు. అది వెరీ గుడ్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను దీని గురించి కొంచెం కొంచెం 13 Ctrl+V, ఇది
ఇక్కడ చూడండి బంగారం, మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలి తప్పదు. ఇక్కడ 1 అనేది ఏంట్రా? 1 అనేది ఫైల్ నేమ్. హియర్ 1 ఈజ్ ఫైల్ నేమ్ ఆర్ ప్రోగ్రామ్ నేమ్. ఫైల్ నేమ్ అన్న పర్లా, ఏమనొచ్చు? ప్రోగ్రామ్ నేమ్. ప్రతి పాయింట్ తెలియాలి మనకి. చిన్న పాయింట్ పెద్ద పాయింట్ అని ఉండదు అక్కడ. ప్రతి పాయింట్ తెలియాలి, తెలుసుకోవాలి. సో చూడంగానే 1 అనేది ఫైల్ నేమ్ రా, ప్రోగ్రామ్ నేమ్ రా అని నువ్వు చెప్పగలగాలి. దాని పక్కనే డాట్ తర్వాత ఉందే సి అని, దాన్ని ఏమంటారు తెలుసా? అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. డాట్ సి ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్టెన్షన్. ఏమంటారు దాన్ని? ఎక్స్టెన్షన్. ప్రతి ఫైల్కి ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఎక్స్టెన్షన్ లేని ఫైల్ అంటూ మన కంప్యూటర్లో ఉండదు. ఇక్కడ చూసావా, కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. దాంట్లో 1 అనేది ఏంటి ఇప్పుడు చెప్పు? ఇట్స్ ఎ ఫైల్ నేమ్. ఇది ఫైల్ నేమ్. .exe అనేది ఎక్స్టెన్షన్ రా. ఇదిగో 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 డాట్ ఈజ్ ఎక్స్టెన్షన్. ప్రతి ఫైల్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది నేను చెప్పాను ఇప్పుడే. అంటే సెకండ్ ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ exe, ఫస్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి? .c. వెరీ గుడ్. క్లిక్ దిస్ వన్ టు రన్ ద ప్రోగ్రామ్. ఓకేనా? రన్ చేయాలంటే ప్లే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ ద ప్లే బటన్ టు రన్ ద ప్రోగ్రామ్. అవును గుణ ఉన్నావా? గుణశేఖర్, గుణశేఖర్ అదేంటి ఎప్పుడు లెఫ్ట్ అయ్యాడు బంగారం? ఎంతమంది ఉన్నారా? మాధురి లెఫ్ట్ అయింది. ఓహో ఏదో నెట్ ప్రాబ్లం అనుకుంటా, లెఫ్ట్ అయ్యి వస్తున్నారు అనుకుంటా వీళ్ళు. స్లోగా చూపిస్తుంది. ఓకే ఓకే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. యా ఓకే ఓకే. తన కాలేజీలో సి స్టార్ట్ అయింది కదా, మీకు తెలుస్తుంది. ఇలా చెప్పారా అంటే ఒకటే అంటాడు, లేదు అంటాడు. ఇలా చెప్పారా నీకు అని అడుగుతాను నేను. వాడు ఇప్పుడు చెప్పాను సార్ అంటే లేదు సార్ అంటాడు. అడుగుదాం అనుకున్నాను, లేడు. బంగారం లేడు, బంగారమే లేడు. వచ్చాక అడుగుతాను. ఇలా ఎవ్వరూ చెప్పరు, ఇంత స్లోగా ఎవరు చెప్పరు. యా కాపీ చేస్తున్నాను రా. ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఆ పాయింట్స్ కొద్దిగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. ఎవ్రీ ఫైల్ హ్యాస్ అన్ ఎక్స్టెన్షన్ ఇన్ అ కంప్యూటర్ అనేది గుర్తుపెట్టుకో. సార్ ఎక్స్టెన్షన్ వల్ల యూజ్ ఏంటి సార్? నేమ్ ఇస్తే సరిపోదా? .c, .exe, .java, .html. What is the use of extension? What is the use of extension? కంప్యూటర్కి అర్థమైద్దిరా ఎక్స్టెన్షన్ వల్ల
ఏమర్థమైద్ది? ఏమర్థమైద్ది కంప్యూటర్కి? అది ఏ టైప్ ఆఫ్ ఫైలో దానికి అర్థమైద్ది. సో ఎక్స్టెన్షన్ మేక్స్ ద కంప్యూటర్ టు అండర్స్టాండ్ which type of file it is. If a file is saved with extension .java, it is called as Java program. ఒక ఫైల్ నేమ్ .cతో ఎండ్ అయితే ఎక్స్టెన్షన్ ఉంటే దాన్ని C ప్రోగ్రామ్ అంటారు. పైథన్ ప్రోగ్రామ్ .pyతో ఎండ్ అయిద్ది. ఇమేజెస్ అని .jpg అని .jpg అని కానీ ఉంటాయి, అట్లుంటాయి. ఆడియో ఫైల్స్ విన్నారా? సాంగ్స్ .mp3 అని సేవ్ అవుతాయి. వీడియో మూవీస్ చూస్తామా .mp4 అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతాయి. అలా ఏ ఫైల్ అయినా కావచ్చు, అది ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఇమేజ్ కావచ్చు, C ప్రోగ్రామ్ కావచ్చు, C++ కావచ్చు, HTML కావచ్చు, పైథన్ కావచ్చు, PHP కావచ్చు, వాట్ ఎవర్ ద ఫైల్ ఇట్ ఈస్, బేస్డ్ ఆన్ ది ఎక్స్టెన్షన్ కంప్యూటర్ అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ ఫైల్ ఇట్ ఈస్. ఆ ఫైల్ ఏ టైపో తెలుసుకునేది కంప్యూటర్ ఎట్లాగా? నువ్వు .c అని ఇస్తే C ప్రోగ్రామ్ అని ఫిక్స్ అయ్యిద్ది, .java అని ఇస్తే జావా ప్రోగ్రామ్ అని ఫిక్స్ అయ్యిద్ది. అర్థమవుతుందా బంగారం? ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడచ్చు. డౌట్స్ ఉంటే అడగొచ్చు బంగారం. డౌట్స్ లేకపోతే ఇంకా క్లాస్ని క్లోజ్ చేస్తా. జస్ట్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, బట్ క్లారిటీ ఉండాలి కదా, ఎక్సెట్రా. ఇంకా చాలు. సో ఫైల్ నేమ్తో పాటు ఎక్స్టెన్షన్ కంపల్సరీ. ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే అసలు C ప్రోగ్రామే కాదు, అది రన్ అవ్వదు. C ప్రోగ్రామ్లో రన్ చేయడం కుదరదు. ఎనీ డౌట్స్ ప్లీజ్? C లాంగ్వేజ్ ఎప్పుడు ఉపయోగపడిద్దా? నీకు ఉపయోగంతో పని లేదు, చదువుకుంటా ఉండడమే. కంప్లీట్ అయ్యాక నీకే తెలుస్తుంది. నేనేం చెప్పాను? C లాంగ్వేజ్ ఎందుకని చెప్పాను? నేను అడిగావు కదా, ఎందుకని చెప్పాను రా? ఎందుకు యూజ్ చేస్తాం C లాంగ్వేజ్ని? అడిగావు కదరా నిన్న, మర్చిపోయావా? ఇదేరా బ్యాచ్. చూద్దాం. సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి సాఫ్ట్వేర్ ఎందుకనా? అంతేనా? చెప్పరా, సాఫ్ట్వేర్ ఎందుకు డెవలప్ చేయాలని అడుగుతున్నావా? ఇప్పుడు నీ మొబైల్లో లేకపోతే నీ సిస్టంలో ఒక గేమ్ ఇన్స్టాల్ చేసుకున్నావు అనుకుందాం. గేమ్ అనేది ఏంటనుకున్నావు? ఎలా డెవలప్ చేస్తారు? ఇలా లాంగ్వేజ్ నేర్చుకునే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆన్లైన్లో మీ డాడీ ఏమైనా బుక్ చేశాడా టికెట్లు ఎప్పుడైనా? ఆన్లైన్లో దేని ద్వారా బుక్ చేశాడు? ట్రైన్ టికెట్స్ బుక్ చేశాడా? యాప్ నేమ్ ఏంటి? పోనీ సినిమాకి వెళ్ళే ఎప్పుడైనా టికెట్లు బుక్ చేశాడా మీ డాడీ ఆన్లైన్లో? పోనీ ఏదైనా వెబ్సైట్ చెప్పు నీకు నచ్చింది, ఏదో ఒక వెబ్సైట్ చెప్పు. ఆ వెబ్సైట్ డెవలప్ చేయాలంటే ఇలాంటి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్ యాప్స్ ఉన్నాయి కదా, ఆ యాప్స్ని డెవలప్ చేయాలంటే దానికి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అలా ఈ లాంగ్వేజ్ ఒక్కొక్క లాంగ్వేజ్ నేర్చుకుంటే దానిలో ఫీచర్స్ని బట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయొచ్చు. సో సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి అర్థమైందా? ఇప్పుడు పెయింట్ కూడా ఒక సాఫ్ట్వేరే. పెయింట్లో తెగ రాసేస్తున్నాం కదా, ఆ సాఫ్ట్వేర్ ఎవడో నీలాంటి డెవలప్ చేశాడు.
అర్థమైందా? అలా డెవలప్ చేయాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో ఇలాంటివి చాలా చేయొచ్చు. వెరీ గుడ్. డౌట్స్ రావాలి మరి, అలా అడగాలి.